క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు అందుకోసమే యోహాను రాసినటువంటి శుభవార్త, అతను రాసినటువంటి విధానము యేసువారిని చాలా లోతుగా అధ్యయనము చేశాడు కనుక, యేసువారిని చాలా జాగ్రత్తగా దగ్గరుండి పరిశీలించాడు కనుకనే అతను యేసువారి యొక్క అసలైనటువంటి దైవత్వాన్ని, యేసులో ఉన్నటువంటి దైవత్వ లక్షణాలను చాలా శ్రద్ధగా రాయగలిగాడు. దేవునికి స్తోత్రం. మరికొన్ని లక్షణాలు మనకు కనబడుతాయంటే యోహానులో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయము 53 నుండి మనం చదువుకుంటే, లూకా సువార్త 9వ అధ్యాయము 53వ వచనం. ఆయన యెరూషలేమునకు నభిముఖులైనందున వారు ఆయనను చేర్చుకోలేదు. యేసుప్రభువు వారు జరిగిన సంగతి చెప్తాను. యేసుప్రభువు వారు యెరూషలేము వెళ్ళాలని వారి శిష్యులు ముందర పంపించి బస్సు సిద్ధం చేయండి అన్నాడు. యేసు వారు వీళ్ళు సమరయ దగ్గరికి వెళ్ళేసరికి, సమరయలో యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి వెళ్తే, యేసు ప్రభు వారి ఉద్దేశము యెరూషలేము వెళ్ళాలని ఉంది కనుక, నీవు యెరూషలేముకు అభిముఖుడు అయి ఉన్నావు కనుక మా దగ్గర రావద్దు, వెళ్ళిపో, నువ్వు యెరూషలేముకి వెళ్ళిపో అని చెప్తారు. ఎప్పుడైతే యేసు వారిని వారు చేర్చుకోలేదో, అక్కడ ఉన్నటువంటి యాకోబుకి యోహానుకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళు మంచి మాట అంటారు చూడండి. ప్రభు ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా? దేవునికి స్తోత్రం. వెంటనే ఇలా అంటున్నారు, ప్రభా ఆకాశం నుండి అగ్ని తిప్పేసారు, కాల్చేద్దామని అంటున్నారు. ఎవరిని? యాకోబు యోహానులో అగ్ని తిప్పి కాల్చేద్దామని అనుకుంటున్నారు సమరయులు. అది ఇక్కడ సమరయులను కాల్చేద్దామంటున్నాడు ఎవడు? యాకోబు యోహాను. కోపం వచ్చేసింది వీళ్ళకి. అసలు ఈయన ఎవరు అనుకుంటున్నాం? యేసు ప్రభువుని చేర్చుకోవడానికి మీరు ఎంత అయిస్థితం చూపిస్తున్నారు? మీరు యేసు ప్రభువుని చేర్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ప్రభా వీళ్ళు ఎలా కాదు నాయన, కోపం వచ్చేది, వీళ్ళు కాల్చేయాలి నాయన. అక్కడ కాల్చేయాలండంలో ఒక చక్కటి మర్మం దాగి ఉంది. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయ్యా, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించినట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అంటే వీళ్ళు అంటున్నారు, ప్రభువా మేము ఆజ్ఞాపిస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వస్తుంది, ఆ అగ్నిని దింపి మేము కాల్చివేయాలనుకుంటున్నాం, అది నీకు ఇష్టమా? చెప్పండి ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు? మేము ఆజ్ఞాపిస్తే అగ్ని దిగి వస్తుంది కదా, అలాగ ఆజ్ఞాపించి అగ్నిని దింపి వాళ్ళని కాల్చేద్దాం అనుకుంటున్నాం, అది నీకు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి అంశం ఏంటంటే, పేతురు యోహానులు ప్రార్థన చేస్తే పరలోకం నుండి అగ్ని వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇది వీళ్ళకి తెలిసింది. పేతురు యోహానులకు అర్థమైంది ఏంటంటే, మేము కమాండ్ చేస్తే అగ్ని దిగి వచ్చుద్ది, మేము కమాండ్ చేస్తే వర్షం వచ్చుద్ది, మేము కమాండ్ చేస్తే సృష్టి మాకు లోబడుతుంది, మేము కమాండ్ చేస్తే సృష్టిలో అద్భుతాలు మేము చేయగలము అని యోహాను యాకోబులకు అర్థమయ్యింది. అందుకోసం అన్నాడు, మేము ఆజ్ఞాపిస్తే అగ్ని వస్తుంది నాయన, వాళ్ళు కాల్చేద్దాం అనుకుంటున్నాం, నీకు ఇష్టమని అడుగుతారు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, క్రీస్తును వెంబడించిన ప్రతి విశ్వాసికి దేవుడు కొన్ని అధికారాలు, కొన్ని శక్తులు ప్రభువు అనుగ్రహిస్తాడు. క్రీస్తును అంగీకరించిన ప్రతి విశ్వాసి, దేవునికి లోబడిన ప్రతి ఒక్కరికి ఆయన తన ఆత్మవరములను అనుగ్రహిస్తాడు. కానీ సంఘం ఎలాగ ఉంటుందో తెలుసా? కడుపు నొప్పి వస్తే పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, మోకాలు నొప్పి వచ్చినా పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, బీపీ పెరిగినా పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, గ్యాస్ నొప్పి వచ్చినా చెప్పట్లేదు మీరు పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, సంతోషం వచ్చినా తట్టుకోలేము, మిమ్మల్ని బాధ వచ్చినా తట్టుకోలే. ఫస్ట్ గుండగా మీ సంఘంలో కానీ కుటుంబంలో కానీ
మీ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏదైనా బలహీనత వచ్చినప్పుడు మొట్టమొదటగా మీకు మీరుగా ప్రార్థన చేసుకోవాలి. నాకు కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, మొదట నేను విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేసినప్పుడు కడుపు నొప్పి తగ్గలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఒక ఇద్దరు విశ్వాసులు పిలుచుకోవాలి. ఒక ఇద్దరు విశ్వాసులు పిలిచి, అమ్మ నా కోసం ప్రార్థన చేయండి, కడుపు నొప్పి వచ్చేస్తున్నాను. అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు విశ్వాసులు వచ్చి ఇద్దరు ముగ్గురు ఏకీభవించి నీ కోసం ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసినప్పటికి ఎప్పటికీ తగ్గలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీకు నా మీద ప్రేమ ఉంది, నేను కాదంటలేదు, కానీ ఆర్డర్లో ఇంకో స్టెప్ కూడా ఉంది. ఏంటంటే అప్పుడు సంఘంలో ఉన్నటువంటి పెద్దలను నిలవాలి, పెద్దలకి పిలవాలి. ఆవిడ పెద్దలు వచ్చి నూనె రాసి ప్రార్థన చేస్తారు. పెద్దలు వచ్చి నూనె రాసి ప్రార్థన చేసినప్పటికీ తగ్గలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు పాస్టర్ గారి దగ్గర రావాలి. ఈ స్టెప్పులు ఏమీ ఉండవు. దేవుడికి నాకే మధ్యలో ఎవరు లేడు అన్నట్టు కదండి. ఇది సంఘం యొక్క క్రమం. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సంఘ క్రమంలో దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని ఆత్మవరములు ఇస్తాడు. యు హ్యావ్ ఎ పవర్స్ ఇన్ యువర్ మౌత్. దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న ప్రతి ఒక్కరి దగ్గర దేవుడు తన ఆత్మ బలమును అనుగ్రహించాడు. అందుకు ప్రభు అంటాడు కదా, మీరు ప్రార్థన చేస్తే మీరు ఇక్కడ ఏదైతే బంధిస్తారో పరలోకమందు బంధింపబడుతుంది, ఏదైతే మీరు ఇక్కడ విప్పుతారో అది పరలోకమందు విప్పబడుతుంది అంటాడు. మనం ఇక్కడ బంధించమో ఇక్కడ విప్పం. అంత అన్ని బాధలు ఎవరు పడాలి? పాస్టర్ గారే పడాలి. దేవునికి స్తోత్రం. క్రమం ఏంటంటే విశ్వాసులు కూడా ప్రార్థన చేయాలి. విశ్వాసులు కూడా మీ ఇంటి పక్కన ఉన్న వారికి, మీ తోట ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని ప్రభు దగ్గర నడిపించడానికి మొదటి ప్రయత్నంగా చేయాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ వ్యక్తులు ఎవరైనా బలహీనులుగా ఉంటే మీరు వెళ్ళి సంఘముగా వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ సంఘముగా వెళ్ళి మీరు ఇద్దరు ముగ్గురు వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాకపోతే పెద్దలను తీసుకెళ్ళి ప్రార్థన చేపించాలి. ఒకవేళ పెద్దలు వెళ్ళిన ప్రార్థనకు ప్రతిఫలం రాకపోతే అప్పుడు సేవకుడి దగ్గరికి తీసుకురావాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున సంఘములో ఉన్నవారు అనేక మందికి ప్రభువుని పరిచయం చేయాలి. అనేక మందిని సంఘానికి విశ్వాసులను తీసుకురావాలా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు వెళ్ళి విశ్వాసులను ప్రభు దగ్గర, అందుకని అంటాడు మనకి నీ వాక్యం చెప్పే జ్ఞానం నీకు అక్కర్లేదు. విశ్వాసులకి బైబిల్లో 2 క్రమాలు ఉంటాయండి. ఒకటి ఆత్మవరముల క్రమం, రెండవ క్రమం ఏంటంటే పరిచర్య ధర్మాలు. ఆత్మవరాలు వేరు, పరిచర్య ధర్మవరాలు వేరు. ఆత్మవరాలు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి ప్రభు ఇస్తాడు. ఆత్మవరాలు ఏమైతే ఉన్నాయన్నీ స్వస్థత వరము, బుద్ధివరము, జ్ఞానవరము, జ్ఞానవాక్యము, ప్రవచించు వరము, భాషలు మాట్లాడే వరము, ఇలాంటి 9 వరాలు ఉంటాయి. ఈ 9 వరాలు విశ్వాసులలో అందరికీ ప్రభు ఇస్తాడు. కానీ పరిచర్య ధర్మాలు ఉంటాయి. అపోస్తులు గాను, కొంతమంది అపోస్తులు గాను, కొంతమంది ప్రవక్తలు గాను, కొంతమంది బోధకులు గాను, కొంతమంది కాపర్లు గాను, కొంతమంది స్వార్థికులు గాను ప్రభు ఎన్నుకున్నాడు. ఇది స్వార్థ ధర్మాలు, ఇది పరిచర్య ధర్మాలు. ఈ పరిచర్య ధర్మాల్లో కొంతమందిని ఎన్నుకుంటాడు దేవుడు. ఆత్మవరాలు మాత్రం ఏ విధమైన భేదము లేకుండా వారి వారి విశ్వాసమును బట్టి ఆత్మవరాలను ప్రభు అందరికీ పంచి ఇస్తాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకోసమనే ఆత్మవరాలు ఉన్నవాడు, నాలో ఆత్మవరం ఉందని గ్రహించిన వాడెల్లా పాస్టర్ అయిపోతున్నాడు. హలో, అర్థమైందా మీకు? నాలో ఒక ఆత్మవరం ఉందని గ్రహిస్తే వీడు ఏమైపోతున్నాడు? కానీ అసలు క్రమశిక్షణ ఏంటంటే ఆత్మవరం ఉన్నంత మాత్రాన సేవకుడు కాదు. ఆత్మవరములతో పాటు సేవా ధర్మాలలో నీకు పిలుపు ఉండాలి. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. అంతేగాని ఇప్పుడు రేపు నుంచి సంఘ పెద్దలు రమ్మని ప్రార్థన చేయించమన్నారు కదండి, సంఘ పెద్దలు వస్తుంటే బాగుపడిపోతున్నామండి, ఆయనే పాస్టర్ గారు అయిపోతాడంటే కుదరదు. మరి అలాగే అయిపోరు చాలా మంది. క్రమం చెప్తే ఓతట్టు, చెప్పకపోతే ఓతట్టు. ఒకవేళ ఒక విశ్వాసం వచ్చి మీకు ప్రార్థన చేస్తే ఆ విశ్వాసం వచ్చి ప్రార్థన చేస్తే బాగుపడుతున్నామని తప్పు. ఆ మూల ఉన్న వాళ్ళు ఈ మూలకు వచ్చి అమ్మ నువ్వు ప్రార్థన చేస్తే బాగుపడతామంటే మా తప్పు కదా, తప్పు అది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలు. ఎవరైనా సరే 2-3 ఏకీభవిస్తే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. అర్థమవుతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ఒక కొత్త వ్యక్తి, మందిరానికి రాని వ్యక్తి, లేదా ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళని వ్యక్తి ఒకవేళ బలహీనంగా ఉంటే సంఘంలో 2-3 కలిసి వెళ్ళి ఆడికెళ్ళి శుభ్రంగా సీరియల్ అన్నీ చెప్పిరండి. మరి ఏం చేస్తారు? పలకరించడానికి వెళ్ళి ఎప్పుడైనా ఆ మనిషి పడుకుని ఉంటే
ఆ పడుకున్న రోగిష్టి దగ్గర మంచం దగ్గర మోకాలించి ప్రభా ఈ బిడ్డను బాగు చేయనని మందిరాన్ని తోడుకురండి నేను ప్రార్థన చేశాం. అసలు మనమే చేసుకోము, ఇంకా ఆడి కోసం ఏం చేస్తాను ఆ మోహం. ఒకవేళ ఆ వ్యక్తి మీరు ప్రార్థన చేయక బాగుపడ్డాడు అనుకోండి, ఆ వ్యక్తిని చెప్పాలి, అమ్మా మేము సంఘంగా వచ్చి ప్రార్థన చేశావు కాబట్టి సంఘంలో నువ్వు సాక్ష్యం చెప్పాలి, రా బయట అని మందిరానికి తీసుకురావాలా. ఒకవేళ పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తే బాగుపడింది అనుకోండి, రామ్మ నువ్వు సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పా, సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పు దేవుడు చేసిన మేలు అని చెప్పాలా. ఒకవేళ అక్కడ తగ్గకపోతే అమ్మ రా నువ్వు సంఘానికి రా, మందిరానికి రా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అని మందిరానికి తీసుకురావాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇది క్రమశిక్షణ జ్ఞాపకం చేసుకున్నాండి. యోహాను అంటున్నాడు, మేము ఆజ్ఞాపిస్తే అగ్ని కురుస్తుంది, మేము ఆజ్ఞాపిస్తే వర్షాలు కురుస్తాయి, మేము ఆజ్ఞాపిస్తే ఏదైనా జరుగుద్ది కదా నాయన, మేము ఆజ్ఞాపించగా అగ్ని కురిస్తే మీరు కాల్చేద్దాం అనుకుంటున్నాం, నీ చిత్తం ఏంటి? చూడండి, వాళ్ళకి ఆజ్ఞాపిస్తే అగ్ని కురుస్తుందని తెలిసినప్పటికీ వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయటం మానేసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభు నీ చిత్తమేంటో చెప్పు, చేయమంటావా వద్దా? హలో ఏంటట, చేయమంటావా వద్దా అని అడిగారు. ఇప్పుడు సంఘంలో కూడా చాలా మందికి అధికారాలు బాధ్యతలు అప్పగించాం. ఇచ్చిన తర్వాత ఆ అధికారాలు బాధ్యతలు అప్పగించిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? కోతి కొబ్బరిగా దొరికినట్టు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. ఏం చేయాలి? వారు క్రమశిక్షణ కలిగి దేవుని చిత్తం ఏంటో గ్రహించినట్లుగా దేవుని యొక్క సేవకునికి లోబడి పరిచర్య ధర్మాలు కొనసాగించాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. నాకు అధికారం ఉంది కదా నేను ఏదైనా చేసేస్తానంటే కాదు. నీ అధికారాన్ని ఉపయోగించాలా లేదా? నీ అధికారాన్ని అక్కడ ఎలా ఉపయోగించాలో సేవకుని యొక్క సూచనలు, సేవకుని యొక్క ఆలోచనలు తీర్చుకోవాలి. అందుకని ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 17లో అంటాడు, ఇదిగో మీ సేవకునికి లోబడి ఉండండి అంటాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండాలంటే సేవకునికి లోబడి ఉండాలా. వారికి అధికారం ఉంది కానీ వారి అధికారాన్ని ఏం చేయలేదండి, దుర్వినియోగం చేయలేదు. ఆ అధికారంతో అక్కడ చేయాలా వద్దని ఆయన ఏం చేయాలి ప్రభువా అని ప్రభువుని ఒక ఆలోచన అడుగుతా ఉన్నారు. ఈరోజు సంఘముగా ఉన్నటువంటి మీరు కూడా మీ అధికారాలు ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా దేవుడి చిత్తము ఎరిగిన వారై, దేవుడి చిత్తములకు లోబడిన వారై మీ అధికారాలు ఉపయోగించాలని ప్రభు పేరిట మనం జీవిస్తా ఉన్నాను. ఇలాంటినాడు ప్రభు వారు చెప్తున్నాడు, అబ్బాయ్ చంపడం నా చిత్తం కాదు, చంపడం నాకు ఇష్టమైంది కాదు, నేను చంపడానికి రాలేదు, నేను రక్షించడానికే వచ్చాను. అందుకోసం యేసు ప్రభు వారి ఇద్దరికి మార్కు సువార్తలో చక్కని పేరు ఎడతాడు, మీరు బోయనెర్గేసు అనగా మీరు ఉరిమిడివారు అంటాడు. ఉరిమిడివారు అంటే ఇక మీదటి పోవడమే, ఇక మాట్లాడేసుకుని దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. బోయనెర్గేసు అని పేరు పెట్టాడు. మరొక సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, మరొక సందర్భంలో యోహాను కనబడతాడు మనకి. అక్కడ యోహాను కూడా మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. యేసు ప్రభు వారు అక్కడ సువార్త ప్రకటిస్తున్న సమయంలో యోహాను పరిగెత్తుకుంటూ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, బోధకుడా ఒకడు అది యోహాను వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబడి అంటున్నాడు, బోధకుడా మన పక్కన ఇంకొకటి సంఘం పెట్టాడు. ఈ బాధలు యేసు ప్రభు కూడా తప్పలేదండి. దేవునికి స్తోత్రం. ఎలాగా అర్థమైంది మీకు? అక్కడ ఒకడు ఉన్నాడట, అడేం చేస్తున్నాడట, యేసు ప్రభు వారి నామములోనే దెయ్యాలు వెలగొడుతున్నాడట. కానీ ఆవిడ కాదు, ఇడు యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు. ఆడు 12 మందిలో ఒకడు కాదు, కానీ ఆవిడ బాగా తెలివైనడు. యేసు ప్రభు పేరు చెప్తే దెయ్యాలు పోతున్నారా బాబు అని కమర్షియల్ అనమాట. వెంటనే ఏం చేయాలంటే యేసు నామను ఉపయోగించి ఓ పక్కన యేసు ప్రభు పరిచయం చేస్తున్నాడు. వాడు అంత పరిచయం చేయాలనుకున్నా వాడు యేసు ప్రభుతో వెళ్ళొచ్చు కదా, పోనీ యేసు ప్రభు దగ్గర శిష్యరకం చేయొచ్చు కదా. వీడికి అలాగే ఇష్టం లేదు. అబ్బాయి ఆడికైతే ఏమంటాడంటే నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి కదా, యేసు ప్రభు నామం ఉంది కదా అని వెళ్ళటానికి వీడు మొదలెట్టాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ చెప్పట్లేదు మీరు? ఎవరి నామంలో? యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు ఆ పక్కనే ఉన్నాడు, ఆ పక్కనే పరిచయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు అప్పటికి చనిపోలేదండి, ఇంకా యేసుప్రభు వారు ఆరోహణం అవ్వలేదండి. యేసుప్రభు భూపరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఆ పరిచర్య చేస్తున్న కాలంలో నా పక్కన ఇంకో దుకాణం పెట్టేశాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పక్క దుకాణాలు జరుగుతూనే
ఉన్నాయి. హల్లెలూయా. కానీ యేసుప్రభు వారు ఏమన్నాడో తెలుసా? అయ్యా వాడిని వీళ్ళు ఇల్లు అంటున్నారంటే ఎందుకు ఆడుతున్నావు, వద్దు టాప్ టూప్ టాప్ తీసేయి అని కేకలేసారట. కేకలు తీసేవారు అంటాడంటే బాబా ఆడు బాధాడు పండ ఉండరు బాబా, మనకు విరోధి కాని వాడు మన పక్షమునే ఉన్నాడు, ఆడు మనకు విరోధి కాదు కదా, మన పక్షాన ఉన్నాడు కదా, నోరు పూసుకున్నాడు వెంబడించండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాను. ఎలాగట? వాడు మన పక్షాన ఉన్నవాడు కనుక మనకు విరోధి కాదు, మన విరోధి కాని వాడిని ఆటంకపరచొద్దు, మీరు నోరు పూసుకున్నాను, ఆడు పని ఆడు చేసుకోవాలంటే మీరు పని మీరు చెయ్యండి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేటి కాలములో చాలామంది సేవకులు ఇలాగనే తయారవుతున్నారు. ఒక ప్రక్కన ప్రభు యొక్క పరిచర్య జరుగుతూ ఉంటుంటే, ప్రభు యొక్క సంఘం విస్తరింపబడుతూ ఉంటుంటే, మరొక ప్రక్క ఏం చేస్తారంటే వీరికి ప్రభు ఇచ్చాడు నాకు పిలిపించాడు అని చెప్పి ఆ పక్కనే పెడతా ఉంటారు. నేనంటాను అలాంటి వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొద్దు. ప్రభు అది చెప్పాడు. ఆడు మన పేరు మీద చేస్తున్నాడా, ఏసుకో సేవ చేస్తున్నాడా, సర్లే వెళ్ళండి ఆడి దగ్గర కూడా కూర్చోండి అన్నాడా ప్రభు వారు. చెప్పట్లేదు ఇప్పుడు అన్నాడా? ఇప్పుడు ఆడ చర్చికి కూడా వెళ్ళండి, పొద్దున్నేమో మా చర్చికి రండి, సాయంత్రం ఏమో ఆడు కూడా ఏసుకో పరిచయం చేస్తున్నాడు కదా. ఆడు మాత్రం వేరే దేవుడు ఏంటంటే మన దేవుడే కదండి. మీరు పొద్దున్న మీ దగ్గరికి వస్తామండి, సాయంత్రం ఆడి దగ్గరికి వెళ్తాం, మధ్యాహ్నం ఇంకోటి ఆడతాడు. పోలేండి ఆడికి ఏసుకో పరిచర్యే కదండి. మధ్యాహ్నం మీ పొద్దున్న మీ దగ్గరికి రండి, మధ్యాహ్నం ఆడి దగ్గరికి రండి, సాయంత్రం ఆయన దగ్గరికి అర్ధరాత్రి ఆవిడ పెట్టిన మళ్ళీ ఆడి దగ్గర కూడా వెళ్ళిపోతామని మాకేం అర్థం, ఎక్కడైనా వేసిపోయానండి. అందుకోసమే పాస్టర్లు పొలోమని పెరిగిపోతున్నారు. ఓ పాస్టర్ గారు నా మీద కోపగించాడు, అంటే కొత్త పాస్టర్ గారు అన్నమాట, ఇప్పుడు కాదు చానాల క్రితం. ఎందుకు కోపగించాడంటే ఆడు ప్రార్థన ఎట్టుకుంటానంట, నేను సంగతులను వెళ్ళనట్లేదంట. ఇప్పుడు ఆడు వచ్చి ప్రార్థన ఎట్టుడు, ఓ పక్కన సంఘం జరుగుతుంది, ఓ పక్కన ప్రార్థన ఎడుతున్నాడు, మందును పెట్టి నా మీద కోపగించాడు. ఎందుకు కోపగించాడు రా అంటే నాకు తిరగట్లేదు, అట్టుకుని తిరుగుతున్నాడు. నేను కనబడుతున్న వందనాలు చెప్పట్లేదు, ఇన్నాళ్ళు వందనాలు చెప్పేవాడు, ఇప్పుడు చెప్పట్లేదు. యారా బాబు ఏమైందిరా అని అడిగితే ఆ పక్కవాడు ఎవడో చెప్తున్నాడు, మీరు సంగతులు ఎవరిని వెళ్ళవట్లేదు అంట కదా అని అడిగి, మరి నేను ఎందుకు వెళ్ళిస్తాను అంటే ఈ సంఘంలో సహనాలు ఉన్నారు, నేను ప్రార్థనతో వచ్చేతనని ఇట్టుకున్నావా ప్రార్థన, అదే పిలుపు అని, ఇది దేవుని పిలుపు. అయ్యయ్యా, అర్థమైందా మీకు? ఇప్పుడు ఎవడో వచ్చి ప్రార్థన ఎడుతున్నాడండి, పోనీ ఎక్కడే ఎందుకు ఈ పక్కన పెట్టేసాడు ప్రార్థన. ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ ఏమంటున్నారంటే, ఆయన ఏమంటున్నాడంటే నా మీద కోపగించాడు. ఎందుకు కోపగించాడంటే ఆ రాత్రి మాటలు ప్రార్థన ఎడతాను, మీరు పొద్దున్న పెట్టుకున్నారు కదా ప్రార్థన, మేము సాయంకాలం పెట్టుకుంటామని అన్నాడు. ఎప్పటికప్పుడు ఎడహా అనుకున్నాను నేను. వాడు సాయంత్రం మాటలు ప్రార్థన ఎడుతున్నాడు, ఆయన నాతో మాట్లాడటం మానేశాడు. ఎందుకు మాట్లాడటం మానేశాడంటే మన సంఘస్థులు ఎవరో కూడా ఆడు ప్రార్థనకి వెళ్తలేదట. ఎందుకు వెళ్తలేదంటే పాస్టర్ గారు ఆ సంఘాన్ని కట్టేసుకున్నాడు అంట. ఆడు ఎందుకు మాట్లాడకపోతే ఇప్పుడు దాని అర్థం ఏంటి, ఆడు ఎందుకు పెట్టాడంటే సేవ, ఇక్కడ సంఘం ఉంది కాబట్టి, ఇక్కడ 100 మంది ఉన్నారు కాబట్టి 100 మందిలో 50 మంది అయినా పొద్దునాలు ప్రార్థనకి వెళ్ళిపోయినా సాయంత్రం ఆ ప్రార్థనకి వస్తారు కదా ఇట్టుకున్నాడంట. ఇదే సేవ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి కొత్త సేవకులు అందరూ. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసుప్రభు వారు కూడా అలాంటి ఒకడు తయారైతే యేసుప్రభు వారు అన్నాడు, వాడు సేవనవరు అబ్బాయి, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అర్థమైందా మీకు? రైట్. వాడి పరిచయాన్ని చేసుకొని, వాడి సేవలు చేసుకొని, నీవు మాత్రం నన్ను వెంబడించు. నీవున్న సంఘములో, నువ్వున్న క్రమములో, నీవున్న విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగించు అన్నాడు. కానీ అప్పుడు యాహాను యేసును వెంబడించాడు కనుకని యాహానుకి పరలోక దర్శనాన్ని చూడగలిగాడు. నేటి వరకు కూడా పరలోక దర్శనాన్ని మనం గ్రహించగలుగుతున్నామంటే అది యాహాను రాసినటువంటి ధన్యత. దేవునికి స్తోత్రం. అది యాహానుకు దేవుడు ఇచ్చినటువంటి ధన్యత. స్థిరంగాను క్రమశిక్షణగాను బ్రతికినటువంటి విశ్వాసులకు దేవుడు ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ పోతాడండి. హల్లెలూయా. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని సంఘంలో ఉన్నటువంటి మనం 2 విషయాలు జ్ఞాపకం చేయాలి. యాహాను 2 విషయాల్లో ప్రభు చేత సరిచేయబడిన వాడు. మొదటిది, అతడు తన అధికారాన్ని ఉపయోగించేటువంటి విధానంలో అతడు సరిచేయబడ్డాడు. రెండవది, అతడు కలిగి ఉన్నటువంటి కోపము, లేకపోతే ప్రక్కవాన్ని పట్ల కలిగి ఉన్నటువంటి కోపంలో సరిచేయబడ్డాడు. అలా సరిచేయబడినటువంటి యాహాను క్రీస్తుకు ప్రియమైన వాడిగా, దేశు వారి యొక్క రొమ్మున ఆనుకున్న వాడిగా జీవించాడు. కనుకని అపోస్తల కార్యగ్రంథంలో చూస్తే 3వ అధ్యాయంలో శృంగారం అనబడేటువంటి దేవాలయం దగ్గర కుట్టువాడిని బాగు చేయడానికి పేతురు యాహానులు వెళ్ళినప్పుడు ఆ యాహాను అంటున్నాడు, ఇద్దరు అన్నారు కదా, అయ్యా మా దగ్గర వెండి బంగారం లేవు కానీ యేసు నామములో నిలబడమంటే వెంటనే వాడు బాగుపడ్డాడు. సమరయలో సువార్త ప్రకటింపబడిన తర్వాత, పిలుపు సువార్త ప్రకటించిన తర్వాత ఆడికి
యోహాను, యాకోబు, ఈ యొక్క పేతురులు అందరూ వెళ్ళినప్పుడు వారి మీద చేతులు ఉంచిన పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించినట్లు మనం చూస్తూ ఉన్నాం. సంఘం మీద శ్రమ వచ్చినప్పుడు సంఘంలో సేవకులందరూ, విశ్వాస సేవకులందరూ కూడా, అపోస్తులందరూ చెదిరిపోయారు, కానీ అపోస్తులుడైన యోహాను మాత్రం యెరూషలేమును విడిచిపెట్టలేదు. అందుకు కారణము అతడు చిన్ననాటి నుంచి కలిగి ఉన్నటువంటి రోమ ప్రభుత్వం వారితో కలిగి ఉన్నటువంటి సహవాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. రోమ ప్రభుత్వంలో 70వ సంవత్సరంలో భయంకరమైనటువంటి శ్రమలు సంఘం మీదకి వచ్చాయి. ఆ శ్రమలు కలిగినప్పుడు సంఘము చెల్లాచెదరైపోయినప్పుడు ఈ 70వ సంవత్సరం తర్వాత యోహానుని చంపాలని రోమ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఒక దైవజనుడు చెప్తే విన్నాను, కొంత చరిత్ర గ్రంథాల్లో రాయబడతా ఉందట. యోహానుని చంపాలని చలచల కాగుతున్నటువంటి నూనెలో వేసేశారట, కానీ అతడు చావలేదట. ఎన్ని విధాలుగా అతను చంపాలని చూసినా అతడు చావడం లేదని తీసుకెళ్ళి యోహానుని ఎక్కడ పడేశారంటే పద్మాసు దీవులో పడేశారు. ఆ పద్మాసు దీవు అంటే ఏంటంటే ఇంకా జీవిత ఖైదీ లెక్క. ఇంకా అక్కడికి వెళ్ళినటువంటి ఖైదీలు అక్కడే చచ్చిపోవాలి. మరణానికి చివరి రోజులు అన్నమాట అక్కడ. ఆ పద్మాసు దీవులో పడైతే పద్మాసు దీవులో ఉన్నటువంటి యోహాను ఖాళీగా కూర్చోవడం మానేసి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో ప్రభు దినం వచ్చినప్పుడు, అనగా ఆదివారం దినాన అతను ఆత్మవశుడై పరలోకములకు వెళ్ళడం, పరలోక దర్శనాల్ని చూశాడు. ఆ దర్శనం అంతటిని కూడా యోహాను తన ప్రకటన గ్రంథంలో రాసిపెట్టాడు. రాబోతున్న సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోతున్న సంగతులు, జరిగిపోయిన సంగతులు అన్నిటిని కూడా దేవుడు తనకు దృశ్య రూపములో చూపించాడు. వాటిని జరుగుతున్నట్టుగానే తనకు చూపించాడు దేవుడు. వాటన్నిటిని కూడా గ్రంథస్థం చేశాడు. అందుకనే ప్రకటన గ్రంథము క్రొత్త నిబంధన సంఘానికి ఎలాంటిదంటే ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథము. కొత్త నిబంధనలో ప్రవచనాలు ఏదైనా ఉన్నాయంటే అది ప్రకటన గ్రంథమే. రాబోతున్న సంగతులన్నీ అందులో రాయబడ్డాయి. అంతెందుకండి, ప్రకటన గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే ప్రస్తుతం వాడుతున్నటువంటి యుద్ధోపకరణాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో కనబడతాయి. ప్రస్తుతం వాడుతున్నటువంటి అనుభవముల గురించి కూడా ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రస్తుతం వాడుతున్న విమానాల గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రస్తుతం వాడుతున్నటువంటి ఆ యొక్క జరుగుతున్నటువంటి యుద్ధాల గురించి కూడా ప్రకటన గ్రంథంలో రాయబడింది. అంతెందుకండి, రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధము యొక్క సారాంశము పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాత్మకంగా రాయబడిన ప్రతి అంశము భూమి మీద జరుగుతూనే ఉన్నాయి. అంతటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను పొందుకున్నటువంటి యోహాను తను పొందుకున్న ఆత్మవరముతో, ఆత్మ అభిషేకముతో క్రీస్తు వారిని గురించినటువంటి సారాంశాన్ని, క్రీస్తు వారి యొక్క జీవితాన్ని ఒక శుభవార్తగా రాశాడు. ఈయన రాసింది ఈయన సొంత మాటలు కాదు, కానీ ఆయన కన్నులారా చూసింది, అతడు దర్శించింది, అతడు చూసింది, అతడు స్పర్శించిన దానిని తన గ్రంథంలో గ్రంథస్థము చేశాడు. హల్లెలూయా. గనుక యోహాను శుభవార్త స్పష్టమైన వివరణతో క్రీస్తును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు పద్మాసు దీవులో ఉన్నప్పుడు ప్రకటన గ్రంథాన్ని రాయగా ఆ పద్మాసు దీవులో కూడా చనిపోవడం లేదని అతన్ని తీసుకొచ్చి బయట పడేస్తే అతనిని చివరి దినాల్లో ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం అతన్ని చేర్చుకుని అవసాన దశ వరకు, చివరి వరకు ఎఫెసీ సంఘంలో ఉండి అందరి వలె కాకుండా, లేకపోతే అందరి అపోస్తుల వలె కాకుండా సాధారణమైనటువంటి మరణాన్ని పొందాడు. సాధారణమైన అంటే ముసలి వయసు వచ్చి, వృద్ధాప్య వచ్చి మరణం చెందాడు. పరలోకంలో ఉన్నటువంటి హతసాక్షుల లిస్టులో యోహాను పేరు కనబడదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు అడిగితే, ఇది హతసాక్షుల లిస్టులో లేని అపోస్తులుడు ఎవడని అడిగితే యోహాను యొక్క పేరు హతసాక్షుల యొక్క లిస్టులో లేదు. అతడు హతసాక్షుడిగా మరణించలేదు, కానీ సాధారణమైన మరణాన్ని పొందాడు. అతడు రాసినటువంటి యోహాను సువార్త మనం ధ్యానం చేద్దాం. మీరు వినే కొలది, మీరు ఆసక్తి కలిగిన కొలది ధ్యానం చేయటం ప్రారంభిద్దాం. ఎందుకంటే మీరు వినకపోతే దానివలన మీకు వినకపోతే ప్రయోజనం లేదు, వింటే దానివల్ల మీరు ప్రయోజనము పొందుకుంటారు. క్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని మీరు దాన్ని అభిషేకాన్ని మీరు పొందుకోగలుగుతారు. క్రీస్తును పోలి ఎలా నడవాలో, క్రైస్తవ భక్తిని మనం ఎందుకు కలిగి ఉండాలో, క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటో అందులో చాలా బాగా మనకు అర్థమవుతుంది. అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. దయచేసి ఎవరు మిస్ అవ్వకండి. ప్రతి వారం యోహాను సువార్తను మనం ధ్యానం చేద్దాం.
ఎవరు మిస్ అవ్వద్దు. ఒకవేళ ఒక వారం కానీ 2 వారాలు కానీ మిస్ అయితే మీరు తర్వాత వారం మీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఈరోజు మీకు ఉపోద్ఘాతం చెప్పాను కదా, ఈ ఉపోద్ఘాతం మీకు అర్థం అవ్వకపోతే యాహాను గురించి ఎక్కడెక్కడ ప్రస్తావన వచ్చారో మీకు అర్థం కాదు. కాబట్టి ఇది ఉపోద్ఘాతం మాత్రమే, ఒక బేస్మెంట్ లాంటిది. రేపటి నుంచి మళ్ళా వారం నుంచి మొదటి వచనం నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. దయచేసి ఎవరు కూడా మానకుండా యోహాను సువార్త అంతా కూడా ధ్యానం చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాం కూడా. చిన్న ప్రార్థన. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మహిమోన్నతుడా, మహిమగల దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, ఘనుడు ఒక దేవా, నిత్యుడగు తండ్రి, ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా ఇగో తండ్రి, ఈ దినమందు నీ పాద సన్నిధిలో కూడా వచ్చిన ప్రతి బిడ్డ మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ కృపాక్షేమముల చేత ఆదరించి, నీ మహిమను స్థిరపరిచి సంరక్షించి ఆదరించి బలపరచండి. ప్రభువా నీకే వందనాలు నాయన. ఇగో తండ్రి నాయన, వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలు వాక్యం ఫలింపచేయండి అయ్యా. నీ కృప చేత భద్రపరచు, బలపరిచి మీద మహిమ పొందమని అయ్యా. ఇగో తండ్రి నీ కృప చేత భద్రపరచమని నాయన. ఇగో తండ్రి యోహాను వలె అయ్యా మేము విశ్వాస వీరులుగా ఉండడానికి కృప చూపించాను. యోహాను వలె అయ్యా నువ్వు ప్రేమించేవారుగా ఉండడానికి సహాయం చేయి. యోహాను వలె నీ రొమ్మున ఆనుకుని బ్రతుకుని మాకు దయచేయమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నాయన, ఎవరైతే యోహాను వలె ఉండడానికి ఇష్టపడుతున్నారో వారి కుటుంబాల్లో మెండైన దీవులను గ్రహించమని రేపటి నుండి ప్రభువా ఇగో తండ్రి యోహాను సువార్త మేము ధ్యానం చేస్తుండగా యోహాను సువార్త ధ్యాన వాక్యాల్లో నాయన ఇగో తండ్రి మేము ఏకీభవించి వాక్య సత్యములను, వాక్య జ్ఞానం పొందుకున్న కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున బడి స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షలోమ్.